వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. నగరాల్లో దోచుకుంటున్నారు, మన్యంలోకి వచ్చి తలదాచుకుంటున్నారు. ఈజీ మనీ కోసం అలవాటు పడి చట్టాన్ని చుట్టేయాలనుకున్న ఓ కీలేడి ముఠా గుట్టును రంపచోడవరం పోలీసులు రట్టు చేశారు. ఏకంగా 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీగా గంజాయి, బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ అష్రఫ్ అలీ పర్యవేక్షణలో జరిగిన ఈ మెరుపు దాడిలో అసలు ఏం జరిగిందో, అసలు ఆ ముఠా ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. పోలవరం జిల్లా రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం రాత్రి పోలీసులు జరిపిన వాహన తనిఖీలు ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాయి. సిఐ సన్యాసి నాయుడు, ఎస్ఐ రమేష్కు అందిన పక్కా సమాచారంతో రంప గ్రామం శివారులోని కొత్తపాకల రహదారిపై నిఘా పెట్టారు. సరిగ్గా అదే సమయంలో 4 ద్విచక్ర వాహనాలపై 11 మంది వ్యక్తులు వేగంగా వస్తూ కనిపించారు. పోలీసులను చూసి భయంతో వారు పరారయ్యే ప్రయత్నం చేయగా చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు 7 అదుపులో తీసుకున్నారు. 4 చీకటిని అదురుగా చేసుకుని పారిపోయారు. ఈ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు చూస్తే ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. నిందితుల వద్ద నుంచి ఏకంగా 24 కిలోల గంజాయి, 33 గ్రాముల బంగారం, కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక కెమెరా, ఖరీదైన వాచ్, 2 స్మార్ట్ ఫోన్లు మరియు దొంగతనం చేసిన 6 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో సామర్లకోటకు చెందిన కోరిమల్లి సురేష్, గొల్లల మామిడాడికి చెందిన పెంకి వెంకట సత్యప్రసాద్, దొంగల సూర్యకిరణ్, షేక్ అశ్విన్, రంప గ్రామానికి చెందిన నేసం ప్రసాద్లతో పాటు మరో 2 మైనర్లు ఉండడం గమనార్హం. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరంతా కాకినాడ జిల్లా పెద్దాపురం, అల్లూరు జిల్లా కొయ్యూరులోని మోటార్ సైకిళ్ల చోరీతో పాటు వాళ్ళ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరిపై ఇప్పటికే కాకినాడ, సర్పవరం, రామచంద్రపురం, సామర్లకోట, పెద్దాపురం, రాజమహేంద్రవరం, అన్నవరం, కడియం, కరప వంటి పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి మరియు దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని డిఎస్పీ అష్రఫ్ అలీ వెల్లడించారు. పోలవరం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సార్ గారి ఆదేశాలను అనుసరించి మేము వెహికల్ చెకింగ్ అనేది చాలా గట్టిగా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. పర్టికులర్లీ గంజా అనేది ఎక్కడ తిరగకుండా ఉండడానికి. అందులో భాగంగా ఇవాళ మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన విశ్వసనీయమైన సమాచారం ప్రకారం కొత్త పలుకులు అనే గ్రామం నుంచి రంపచోడవరం వైపుగా 4 బైక్స్ మీద ఆల్మోస్ట్ 11 మంది రావడం జరిగిందండి. సో వాళ్ళు పోలీస్ చెకింగ్ ని చూసి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న ప్రాసెస్ లో మా పోలీస్ వాళ్ళని అడ్డుగుచ్చి పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 4 2 బైక్స్ మీద తప్పించుకున్నారు. మిగతా 7 మంది 2 బైక్స్ లో మేము పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ మేము ఇవాళ విచారించగా మాకు విసిపోయే నిజాలు తెలిసాయండి. ఎందుకంటే వీళ్ళందరి మీద ప్రీవియస్ గా చాలా కేసెస్ ఉన్నాయి. పర్టికులర్లీ వీళ్ళు దొంగతనాలు అనేవి చాలా చేస్తున్నారు. ఈ 7 మందిలో 4 మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. ఆ 4లో 2 మీద ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. వీళ్ళకి పర్టికులర్ గా థెఫ్ట్ కేసెస్ అంటే ఎక్కువ దొంగతనాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మేము విచారించి మాకు తెలిసింది ఏంటంటే పెద్దాపురంలో కూడా వీళ్ళు దొంగతనాలు చేశారండి. వరుసగా అక్కడ 3 ఇళ్లలో వీళ్ళు నైట్ టైమ్ హౌస్ తర్వాత అలాగే 1.8 kgs వర్త్ ఆఫ్ సిల్వర్ జ్యువెలరీ కూడా వాళ్ళంతా దొంగతనం చేయడం జరిగింది. సో అదే ప్రాసెస్ లో వీళ్ళు గంజాయి తరలిస్తూ 12 కేజీలు చొప్పున 2 బ్యాగుల్లో గంజాయి అనేది మాకు దొరికింది. అలాగే ఈ 2 బైక్స్ కాకుండా వీళ్ళని విచారించినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళ దగ్గర ఇంకో 4 బైక్స్ కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో ఈ 6 బైక్స్లలో ఒక బైక్ వచ్చేసి కొయ్యూరు నుంచి దొంగతనం చేయడం జరిగిందండి. మిగతా 3 బైక్స్ వచ్చేసి పెద్దాపురం నుంచి దొంగతనం చేయడం జరిగింది. ఇంకో 2 బైక్స్ డీటెయిల్స్ మేము వెరిఫై చేస్తున్నాము. అదే కాకుండా వీళ్ళ దగ్గర నుంచి ఒక సోనీ కెమెరా అలాగే టైగర్ వాచ్ ని కూడా మేము సీజ్ చేయడం జరిగిందండి. సో ఈ ఆపరేషన్ లో చాలా స్విఫ్ట్ గా యాక్ట్ చేసిన సిఏ గారు తర్వాత ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నానండి. సో మన పోలవరం జిల్లాని మనం గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి శాయశక్తులా ట్రై చేద్దామండి. ఇందులో భాగంగా మీడియాకు కూడా మా అభ్యర్థన ఏంటంటే మీకు ఎప్పుడు ఏ విశ్వసనీయ సమాచారం వచ్చినా మాకు తెలియజేయండి. మనమంతా కలిసి మన పోలవరం జిల్లాలో ఈ గంజాయి అన్నదే రాకుండా చేద్దాం.
థ్యాంక్ యూ. నగరాల్లో క్రైమ్ చేసి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి గంజాయి స్మగ్లింగ్ను అడ్డు పెట్టుకొని తప్పించుకుందామని వీరి ప్లాన్ రివర్స్ అయింది. పట్టుబడిన నిందితులను ప్రస్తుతం పోలీసు అధికారులు కోర్టులో హాజరుపరుచున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం కూడా గాలింపు ముమ్మరం చేశారు. నేరస్తులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని పోలవరం జిల్లా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రంపచోడవరం పోలీసులు అప్రమత్తంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ దుర్గాబాయ్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.